ఈ దేవాంతకులు, ఈ నరాంతకులు వీళ్ళందరూ కలిసి సీతాదేవిని ఇడిపించే పరిస్థితిలో లేరు. మనకి రావణుడిని పడగొట్టడానికి ఒక్క వేలు చాలు బటన్ నొక్కటానికి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ రాష్ట్రంలో నడుస్తున్న భూ వ్యవహారాలపైన ఏపీ వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో బ్రిటిషర్లు, ముస్లిం రాజులు కూడా రైతుల చేతుల్లో ఉన్న భూముల జోలికి వెళ్ళలేదు. ఈ భూములు మావి అని వాళ్ళు కూడా చెప్పలేదు. పైగా గత ప్రభుత్వాలు సాగులో ఉన్న భూమికి సంబంధించి రైతులకు హక్కులు లేకపోయినా సరే దున్నేవాడిదే భూమి అన్న కాన్సెప్ట్ తో సదరు రైతులకు ఆ భూమి మీద అన్ని హక్కులు కూడా గత ప్రభుత్వాలు కల్పిస్తూ వచ్చాయి. అయితే 2015, 16, 17లో 2015, 16, 17 అంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2015, 16, 17 నుంచి మీ భూముల్ని కంప్యూటర్లోనికి ఎక్కిస్తామని చెప్పి రాత్రికి రాత్రి లక్షల ఎకరాల రైతుల భూముల్ని తీసుకెళ్లి 22A నిషేధిత జాబితాలో పెట్టారు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు రైతులు దిక్కు తోచక తిరుగుతూ ఉన్నారు అని కూడా ఏపీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. గతంలో భిక్షాటనకు వచ్చి సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లి శ్రీలంకలో దాచినట్టుగానే మీ భూములన్నింటినీ కంప్యూటర్లో ఎక్కిస్తామని చెప్పి తీసుకెళ్లి రాత్రికి రాత్రి 22A అనే లంకలో దాచిపెట్టారు అని కూడా విమర్శించారు. మాటలతో చెబితే రావణుడు ఏమైనా సీతను అప్పగించారా? మండోదరి హనుమంతుడు విజ్ఞప్తి చేస్తే ఏమన్నా అప్పగించారా సీతని? యుద్ధం చేస్తేనే, బాణం సంధిస్తేనే రావణుడు సీతను అప్పగించారు. ఇప్పుడు మన భూములు కూడా సీత లాంటివే. ఈ 22A లంకలో ఉన్న మన భూముల్ని విడిపించుకోవాలంటే మాటలతో కాదు, బాణం వదలాల్సిందే, యుద్ధం చేయాల్సిందే అని కూడా ఏపీ వెంకటేశ్వరరావు పిలుపునిస్తూ ఉన్నారు. ఈ 22A భూములకు సంబంధించి అధికారుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ ఒక దశ కంటుల్లాగా తయారైపోయారు. ఒక తలను ఒప్పిస్తే మిగిలిన 9 తలలు మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో యుద్ధం చేయాల్సిందే. రాముడు 2 చేతులతో బాణాలు వేయాల్సి వచ్చింది రావణుడిని కుప్పకూల్చడానికి. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనకు అంత అవసరం లేదు. ఓటు అనే బటన్ ని నొక్కితే చాలు ఈ రావణుడు కూలిపోతాడు అని కూడా ఏపీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. అంటే ఏంటి? ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓటు అనే బటన్ ద్వారా బుద్ధి చెప్పాలి అని డైరెక్ట్ గా పిలుపునిస్తున్నారు. ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని రావణాసుడితో పోలుస్తూ ఉన్నారు. భూముల్ని అపహరించుకు వెళ్లి భూముల్ని చెరబట్టిన వ్యవస్థలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఏపీ వెంకటేశ్వరరావు గారు అభివర్ణిస్తున్నారు. వెంటనే రోల్ బ్యాక్ 22A లేదంటే మరో రావణ యుద్ధాన్ని చూడాల్సి ఉంటుంది అని కూడా ఆయన హెచ్చరించారు. ఇటీవల బాపట్లకు వెళ్లిన చంద్రబాబు నాయుడు గారు బాపట్ల జిల్లా కలెక్టర్ ఈ జిల్లాని 22A విముక్తి జిల్లాగా మార్చడానికి ఒప్పుకున్నారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కలెక్టర్ ఒప్పుకోవడం ఏంటి? సవాల్ చేస్తూ ఉన్నాం. నిజంగానే కలెక్టర్ చెప్పినట్లు 5 వారాల్లో బాపట్ల జిల్లాను 22A విముక్త జిల్లాగా మార్చకపోతే ఆ కలెక్టర్ని బదిలీ చేస్తారా అని కూడా సవాల్ చేశారు. సో ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా ఇంత స్థాయిలో ఆందోళన చెందుతున్నారంటే పరిస్థితులు అందుకు తగ్గట్టుగానే ఈ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. భూములు ఉన్న వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదివరకు భూములు, ఆస్తులు ఉంటే ధైర్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం విలువైన భూములు, ఆస్తులు ఉన్న వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది. భూమి ఖాళీగా ఉంటే ఎవరు కబ్జా చేస్తారు? రాత్రికి రాత్రి ఆన్లైన్లో మార్చేసి తెల్లవారేసరికి రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తారేమో అన్న ఆందోళనతో ఉన్నారు. తిరుపతిలో ఒక వృద్ధుడు, రిటైర్డ్ అధికారి, 80 ఏళ్ళకు పైగా ఉంటాయి, భార్యతో కలిసి రోడ్డు మీదకి ఎక్కి పోరాటం చేస్తున్నారు. 100 కోట్ల రూపాయల విలువైన భూమిని రాత్రికి రాత్రి జిల్లా ఉన్నతాధికారి రికార్డుల నుంచి మార్చేశారు. తెల్లవారేసరికి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసేసారు వేరే వాళ్ళ పేరుతో అని చెప్పి ఆ వృద్ధుడు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా చాలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చివరకు ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన పరిస్థితులు వచ్చాయి. 2017, 16, 17 నుంచి మీ భూముల్ని కంప్యూటర్లో ఎక్కిస్తాము అని చెప్పి ఆ పేరు మీద కొన్ని లక్షల ఎకరాల రైతుల భూముల్ని ఏ రకంగా అయితే సీతాదేవిని భిక్షాటన పేరుతో రావణుడు వచ్చి ఎత్తుకుపోయాడో మీ భూముల్ని కంప్యూటర్ ఎక్కిస్తామన్న మిషతో ఈ రావణుడు వచ్చి మన సీతాదేవిని ఇలాంటి మన భూముల్ని తీసుకెళ్లి 22A అనే లంకలో కూర్చోబెట్టారు. ఈ రోజున బతిమాలితే రావణుడు ఏమన్నా ఇచ్చాడా? మండోదరి మాట ఏమన్నా విన్నాడా? హనుమంతుడు వెళ్ళి బతిమాలితే ఇచ్చాడా? యుద్ధం చేస్తేనే ఇచ్చాడు. ఈ దేవాంతకులు, ఈ నరాంతకులు వీళ్ళందరూ కలిసి సీతాదేవిని ఇడిపించే పరిస్థితిలో లేరు. 10 తలకాయల రావణుడిని పడగొట్టాలంటే యుద్ధం చేయాల్సిందే.
శ్రీరాముడు 2 చేతులతోనూ బాణాలు వేశాడు. మనకు ఆ అవసరం కూడా లేదు. మనకి ఈ రావణుడిని పడగొట్టడానికి 1 వేలు చాలు బటన్ నొక్కటానికి. రోల్ బ్యాక్ 22A. లేకపోతే ప్రజా యుద్ధాన్ని, ఇంకొక రామ రావణ యుద్ధాన్ని చూడటానికి సిద్ధపడాలి.